అందరికీ నమస్కారములతో మీ శివ పదుళ్ళ భర్తీ. నేటి జ్యోతిషాంశం అభిజిత్ లగ్నం. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి ఇలా రేవతి వరకు పర్యంతము 27 నక్షత్రములు అందరికీ సామాన్య జనబాహుళ్యంలో అందరికీ తెలిసిన్నవే. కానీ ఈ అభిజిత్తు నక్షత్రంతో కలిపి 28 నక్షత్రాలుగా ఋషులు ప్రామాణికంగా చెప్పారు. కానీ మనకి వాడుకలో మాత్రం 27 నక్షత్రాలనే పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు. ఈ అభిజిత్ నక్షత్రం ఎక్కడొస్తుంది అంటే ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి శ్రవణం నక్షత్రానికి మధ్యలో ఉండేటటువంటి నక్షత్రమే ఈ అభిజిత్ నక్షత్రం. ఈ అభిజిత్తు నక్షత్రమే కాకుండా ఈ అభిజిత్తుకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, అభిజిత్తు అంటే అన్నింటినీ చిత్తు చేసేటటువంటిది, మహా గొప్పగా చిత్తు చేసేటటువంటిది. దేన్ని చిత్తు చేస్తుంది? అనేక ఆపదల్ని చిత్తు చేస్తుంది, అనేకమైనటువంటి అవాంతరాలని చిత్తు చేసేటటువంటిది. మనకి ఏదైనా సరే జ్యోతిషశాస్త్రంలో ఒక ముహూర్తం పెట్టుకుంటే నిర్విఘ్నంగా పరిసమాప్తం అవ్వాలి, దిగ్విజయంగా పరిసమాప్తం అవ్వాలి. అలా దిగ్విజయంగా పరిసమాప్తం చేసేది కాబట్టే దీనికి అభిజిత్తు అని పేరు వచ్చింది. ఇది అభిజిత్తు నక్షత్రమే కాకుండా లగ్నము కూడా. సూర్యుడు ఉదయించినటువంటి సమయమునకున్న లగ్నం నుండి 4వ లగ్నమే అభిజిత్ లగ్నము. ఈ అభిజిత్ లగ్నమును సామాన్య జనులు కూడా, అవిద్యావంతులు కూడా దీన్ని కనిపెట్టడానికి పూర్వీకులు మహర్షులు దీన్ని గడ్డపలుగు ముహూర్తము అంటారు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి భూమి మీద గుణపాన్ని కనుక మనం నిలబెడితే గుణపం మీదే సూర్యకిరణాలు పడాలి. అటుపక్క కానీ నీడ పడకూడన్న సమయమే అభిజిత్ ముహూర్తము. అదే అభిజిత్ లగ్నంలో గొప్ప ముహూర్తం. ఆ సమయాన్ని మీరు ఏ కార్యక్రమం చేయండి, దానికి తిథివార నక్షత్రములు కానీ, తారాబలాలు కానీ, ఇంకా రకరకాలైనటువంటి ఏకవింశతి దోషాలని పరిగణనలోకి తీసుకోవక్కర్లేదు. ఆశేష దోషాపహరం అని చెప్పడమే ముహూర్త చింతామణి ఇత్యాది గ్రంథాల్లో చెప్పడం చేత, ఇది మహర్షులు అంగీకరించడం చేత, దీన్ని జ్యోతిష్ పండితులందరూ కూడా, షట్శాస్త్ర పండితులు కూడా దీన్ని ఆమోదించడం చేత ఇది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది, అందరూ ఆచరించదగినటువంటిది, అనుసరించదగినటువంటిది. ఈ సమయం ఎన్ని గంటలకి అని మీరు అనుకున్నా కూడా మీరు కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటలకు తీసుకోవచ్చు. 11:30 నుంచి 12:30 వరకు ఉండే సమయం అంతా కూడా, అంటే వివిధ కాలాల్లో సూర్యోదయము కొన్ని సందర్భాల్లో 5:30 నుంచి 5:30కు అవుతుంది. కొన్ని సందర్భాల్లో సూర్యాస్తమయం 5:20 అవుతుంది. కొన్ని సందర్భాల్లో సూర్యోదయము 6:30కు అవుతుంది. కొన్ని సందర్భాల్లో సూర్యాస్తమయము 6:30కు అవుతుంది. కాబట్టి ఆయా సమయాలను అనుసరించి, ఆ సూర్యోదయ సూర్యాస్తమయాలను అనుసరించి మనం ఈ సమయాన్ని 11:30 నుంచి 12:30 వరకు అనుకుని చేయొచ్చు. లేదా సమానంగా తీసుకోగలిగితే 12 గంటలకి మీరు కనుక ఈ ముహూర్తాన్ని మీరు ఉపయోగించుకున్నట్లయితే యావన్మంది ప్రజలకు కూడా వారు చేసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పరిసమాప్తం అవుతాయి అని వేదోక్తంగా ఋషీశ్వరుడు చెప్పడం జరిగింది. ఇది నేటి జ్యోతిషాంశము. ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.